నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు: భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సిఎన్జి కార్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో 100% ఇథనాల్తో నడిచే కార్లు, ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఇండియన్ కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. టొయోటా కంపెనీ ఉత్పత్తి చేసిన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ కలిగిన కారులోనే పార్లమెంటుకు వచ్చిన గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఇంజన్ వాహనమని ఆయన అన్నారు. ఇది 0 ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుందని ఆయన అన్నారు. టొయోటా కంపెనీ ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫ్లెక్స్ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. టాటా, మారుతి సుజుకి కంపెనీలు కూడా 100% ఇథనాల్ లేదా ఫ్లెక్స్ ఇంజన్ కార్లను ఉత్పత్తి చేసే విధంగా అడుగులు వేస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.